మనందరికీ బాగా తెలిసిన జొమాటో కంపెనీలో జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో నేను ఈ వీడియోలో జాబ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండి జస్ట్ 12th పాస్ అంటే ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా, లేదు గ్రాడ్యుయేషన్, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ ఏది చేసినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు సెలెక్ట్ అయిన వెంటనే స్టార్టింగ్లోనే మంత్లీ 30,000 వరకు శాలరీ పొందొచ్చు. మ్యాక్సిమం మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా జస్ట్ మీకు సింగిల్ ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి జొమాటో కంపెనీలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు జొమాటో కంపెనీ వాళ్ళు జొమాటో అసోసియేట్ యాక్సలరేట్ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇందులో మెయిన్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ ఆన్లైన్ ఆర్డరింగ్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మీరు జొమాటోస్ కస్టమర్ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. మీరు ఓన్లీ అసోసియేట్గానే కాదు, లీడర్షిప్ పాత్రలో కూడా వర్క్ చేయాలని చెప్తున్నారు. మెయిన్గా మీరు చేయాల్సిన ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే, వీళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళకి వయా చాట్స్ ద్వారా కానీ, కాల్స్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయాలి. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో, మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా మీకు కంపెనీ వాళ్ళే కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఉండాల్సినవి ఏంటంటే, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు 10th తర్వాత ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్లో డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లేదు ఎంటెక్, ఎంబీఏ, పీజీ ఏది చేసినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు కస్టమర్ ఫోకస్గా వర్క్ చేయాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంకా మంచి అనలిటికల్ మైండ్ సెట్ ఉందనుకో, ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దానిలో మీకు అప్లై లింక్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ స్క్రీన్ మీద అనిపిస్తున్నట్టు ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికేషన్ ఫామ్ వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే మెయిన్గా స్టార్ మార్క్ ఉన్న ఇంపార్టెంట్ అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ప్రజెంట్ వాడుతున్నది ఇవ్వండి. తర్వాత మీ కరెంట్లీ బేస్డ్ ఇంకా మీ ప్రిఫర్డ్ ఆఫీస్ లొకేషన్ 2 హైదరాబాద్ అని టిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఇంకా ఏ లాంగ్వేజ్లో మంచి మాట్లాడగలరు, రాయగలరు, చదవగలరు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా తెలుగు అని టిక్ చేసుకున్నాక లేటెస్ట్ సిటీసీ అడుగుతున్నారు. 0 నుంచి 3 ఉంటుంది, 3 to 6 ఏది ఉంటే అది టిక్ చేసుకున్నాక అడుగుతున్నారు. ఖచ్చితంగా రెజ్యూమే మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మీ రెజ్యూమేని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్పీరియన్స్ సెలెక్షన్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రెజ్యూమేని జాబ్ రోల్కి తగ్గట్టు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్ని ఉండేటట్లు చూసుకొని అక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా రెజ్యూమే 1 MB బిలో ఉండాలి. తర్వాత కింద ఒక పాయింట్ ఇచ్చారండి, మీరు ఒక వీడియోని అయితే క్రియేట్ చేయాలంటే 1 minute బిలో ఉండాలి, లాకే ఫార్మేట్లో ఉండాలని చెప్తున్నారు. అదే టాపిక్ ఏంటంటే, మీరు ఒక టాప్ 3 ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా టు ఈట్, అంటే మీరు తినాలనుకునే టాప్ 3 ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అసలు అవి ఎందుకు ఇష్టమో కూడా మీరు ఖచ్చితంగా ఆ 1 minute వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అది మ్యాక్సిమం 100 MB బిలో ఉండేటట్లు చూసుకొని అప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసి అది కూడా అప్లోడ్ చేశాక ఈ రోల్ మీరు ఎక్కడ నుంచి తెలుసుకున్నారో అని అడుగుతున్నారు. లింక్డ్ఇన్ టిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే రెస్పాన్స్ హస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి వస్తుంది. సో మీ అప్లికేషన్ని, రెజ్యూమేని, ఆ వీడియోని బేస్ చేసుకొని షార్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి జొమాటో కంపెనీలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.